జిల్లా మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితుడు జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ ను అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి రాజేష్ ను నెల్లూరు జిల్లా నాయుడుపేటలో అరెస్ట్ చేసి తమ్మళ్లపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. రాజేష్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. ఇప్పటి వరకు మొత్తం 23 మందిపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసులు జయచంద్రారెడ్డి మరో వ్యక్తి మినహా మిగిలిన వారందరినీ అరెస్ట్ చేశారు. రైట్, నకిలీ మద్యం కేసులో నిందితుడు జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ ను అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మనోహర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. మనోహర్ రెడ్డి. శంకరి, తమ్మలపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో సంచలనం కలిగించినటువంటి నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి A5 స్థానిక నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ ను రాత్రి పోలీసులు అరెస్ట్ చేసి తమ్మలపల్లి కోర్టుకు హాజరుపరచడం జరిగింది. తమ్మలపల్లి కోర్టు అతనికి 14 రోజులు రిమాండ్ విధించడంతో అతన్ని మదనపల్లి సబ్ జైలుకు తరలించడం జరిగింది. అయితే ఈ కేసు అక్టోబర్ 3వ తేదీ ఈ నకిలీ మద్యం కేసు గుట్టు రద్దయినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసులో మొత్తము 23 మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇందులో ఎవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన వారందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇందులో కొంతమంది ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులను సిట్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని విచారణ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితుల్లో ఇక జయచంద్రారెడ్డితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసు ఒక కులికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసులో సిట్టు విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరికొంతమంది విచారణ చేస్తున్నటువంటి పోలీసులకు కొన్ని ఆధారాలు లభించడంతో కేసులో ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులపైన కూడా కేసులు నమోదు చేయడానికి చర్యలు చేపట్టినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ క్రమంలోనే ఎవరైతే ఈ పిఏ రాజేష్ ఉన్నారో అతన్ని దాదాపు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోలీసులు తీవ్రంగా గాలించినటువంటి నేపథ్యంలో నెల్లూరు ప్రాంతంలో అతన్ని అరెస్ట్ చేసి రాత్రి 10-10:30 గంటల ప్రాంతంలో కోర్టుకు హాజరుపరచడం జరిగింది. మరి అతన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెల్లడేటువంటి అవసరం అయితే పరిస్థితి ఉందనేటువంటి ఒక అభిప్రాయం కూడా స్థానిక ప్రజానీకంలో వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.